హలో ఫ్రెండ్స్, వెరీ గుడ్ ఈవినింగ్. ఈరోజు మనకు ఈరోజు డిన్నర్ ఉన్నది, ఫంక్షన్. అందుకని బయటికి వెళ్తున్నాము. ఈ డిన్నర్లో మళ్ళీ మనము తాజ్కి వెళ్తున్నాము. అక్కడ పెట్టారు డిన్నర్. ఆ డిన్నర్ చూసుకొని మరి రిటర్న్ అవుదాం. నైట్ ట్రాఫిక్ చూడండి ఎలా ఉందో. ఈ ట్రాఫిక్ తోటి చూసుకుంటా పోదాం. నైట్ ట్రాఫిక్ ఉంటుంది, ట్రాఫిక్లో చూసుకుంటూ వెళ్దాం. ఫ్రెండ్స్, ట్రాఫిక్ అయితే బాగానే ఉంది. ఈవినింగ్ కదా, లైట్లు పడ్డాయి, ఫుల్ ట్రాఫిక్ అయితే ఉన్నది. ఈ ట్రాఫిక్లో మనం నిదానంగా వెళ్తూ పోవాలి, ఎందుకంటే ఈ ట్రాఫిక్ ఇగ్నోర్ చేయడానికి వీలు. చూద్దాం ఏ రూట్లో తక్కువ ఉన్నదో ఆ రూట్ తీసుకుంటాం. ట్యాంక్ బండ్ తక్కువ ఉంటే ట్యాంక్ బండ్, నెక్లెస్ రోడ్ ఉంటే నెక్లెస్ రోడ్, ఏ తక్కువ ఉంటే అలా పోతాం. ఓకే, మరి మనం చాలా దగ్గరకు చూసినాం. దగ్గరకు పోతున్నాం, రూట్లో పోతున్నాము. చూడండి ట్రాఫిక్ చూడండి. లైటింగ్ చూడండి ఎట్లా. చాలా ట్రాఫిక్ అవుతున్నది. ఈ ట్రాఫిక్లో మరి చూసుకుంటూ పోవాలి. ఎక్కువ నజాత చేయొద్దు, ట్రాఫిక్ చూసి పాటించుకుంటూ ముందుకు పోదాం. ఓకే, ఇట్లా మధ్యలో నుంచి వచ్చేస్తా సడన్. ఈ సడన్ ట్రాఫిక్ చాలా ఉంటుంది. సడన్ ట్రాఫిక్ తోటి మనం పర్షన్ కాకూడదు. ఈ సడన్ ట్రాఫిక్ ఉంటుంది మధ్యలో. ఈ సడన్ ట్రాఫిక్ తోటి చూసుకుంటూ నిదానంగా వెళ్ళాలి. లెఫ్ట్ సిగ్నల్ సెట్, ఈ సిగ్నల్ పడ్డది ఇక. ఈ సిగ్నల్ ఎలా అన్నది చూద్దాం. ఎట్లా అంటే మిర్రర్ నుంచి నాకు రివర్స్ పడుతుంది, సైడ్ మిర్రర్ నుంచి లైటింగ్ పడుతుంది. ఇంత బాగా పడుతున్నాను. మరి ఎందుకంటే సిగ్నల్ ఒకటి పడుతుందా, రెండు పడుతుందా తెలియదు. ఫ్రెండ్స్, ఈవినింగ్ డ్రైవ్ చాలా చాలా కేర్ఫుల్గా ఉన్నారు. ఎందుకంటే దగ్గర ఉన్నాయి సిగ్నల్, చాలా దగ్గర ఉంది, చాలా దగ్గర ఉన్నాయి. చూడండి, మనకు ఇంత ఇక్కడ యూటర్న్ చేస్తుంది. ఇవి చాలా డేంజర్ సిగ్నల్స్. ట్రాఫిక్ ఎప్పుడు ఎట్లా వస్తుందో కూడా తెలియదు, అలా ఉంటుంది సిగ్నల్. ఈ సిగ్నల్ దాటినేమో ట్యాంక్ బండ్ తీసుకుంటాం. ఈవినింగ్ ట్యాంక్ బండ్ తీసేసుకుంటాం. లైటింగ్ చాలా తక్కువ అయిపోయింది. ఈరోజు మనం ట్యాంక్ బండ్ వెళ్ళిపోయాం. చూద్దాం ఈవినింగ్ ఎట్లుంటుంది. ఫ్రెండ్స్, ఎట్లా వచ్చేసింది నైట్ పూట. ఇంత పెద్ద వచ్చి ఎంత హాల్ మంట చూడవు, వాడు ఎంత పెద్ద పెట్టుకున్నాడు నల్లగా. వానికి వెనక లైట్లు కూడా లేవు చూడు ఫ్రెండ్స్, నైట్లు కూడా లేవు. అది ముందుకు చూడకుండా ముందుకు పోయినామనుకో, రాడ్స్ వచ్చి సీదా తలకాయకు తగులుతాయి. చూడు వాడు ఎట్లా పెట్టిండో.
చూడు ఫ్రెండ్స్, చాలా కేర్ఫుల్గా ఉండాలి నైట్ డ్రైవింగ్. ఇట్లా ఉన్నది భయంకరంగా ఉన్నది. చూడకుంటే పోయింది అనుకోండి, అవుట్. ఫ్రెండ్స్, మనం ట్యాంక్ బండ్ రోడ్డు తీసుకున్నాము. ట్యాంక్ బండ్ నుంచి పోతాం, ఎందుకంటే మనకు కొంచెం టైం కూడా ఉన్నది. ఆ టైం ఇచ్చేంత వరకు ఇలా వెళ్ళాలి. ఓకే ఫ్రెండ్స్, లైటింగ్ మీద బస్ ట్యాంక్ బండ్ దగ్గరికి వచ్చేసినాం ఫ్రెండ్స్. మనం ఇక్కడి నుంచి మనం ముందుకు పోతాం ఫ్రెండ్స్. ఎందుకంటే ఈ ట్యాంక్ బండ్ రోడ్ సిస్టమేటిక్ ఉంటే అసలు జామ్ ఉండదు. ఎందుకంటే రైట్ వాళ్ళు రైట్ పోతారు, లెఫ్ట్ వాళ్ళు లెఫ్ట్ పోతారు. యూటర్న్ చేసేవాళ్ళు ప్లస్ మధ్యలో మార్కెట్ పెట్టింది చూడండి, చాలా డేంజర్. అది ఒకసారి రాత్రి కొట్టిపోతారు కదా, పొద్దునట్టు అట్లనే ఉంటాయి. ఎవడన్నా వచ్చి టప్ అనిపిస్తాడు ఆ బార్గేట్స్. చాలా జాగ్రత్తగా ఉండాలి ఫ్రెండ్స్. మనం అనుకుంటాం అంత ఈజీ కాదు, ఏది ఈజీ లేదు ఫ్రెండ్స్. ఉంటుంది చూడండి, ట్యాంక్ బండ్ వచ్చేసి నైట్ ఫుడ్ ఎట్లుంటుంది ఎప్పుడు చూపెట్టాలి కదా. చూడండి ట్యాంక్ బండ్ నైట్. స్టాప్ పడ్డది. ముందుకు పోతున్నారంటే ముందుట ఎవడన్నా అన్నం పెట్టి రాంగ్ రూట్లో వచ్చేస్తారు. తొక్కున్నారు అది సిగ్నల్ ఉండదు కానీ భయంకరంగా అంటే ట్రాఫిక్ భయంకరంగా ఉంది. సిగ్నల్స్ చూడండి ఫ్రెండ్స్, ఎట్లా ట్రాఫిక్ ఉంది, ట్రాఫిక్ ఉంది. దగ్గర చూసినాం కానీ ట్రాఫిక్ మాత్రం ఫుల్ ఉన్నది. ట్రాఫిక్ అయితే ఫుల్ ఉన్నది ఫ్రెండ్స్. ఇంత ట్రాఫిక్ ఉన్నదంటే బంపర్ టు బంపర్. మెయిన్ ఏంటంటే ఇక్కడ ట్యాంక్ బండ్ నుంచి చూడడానికి చాలా మంది వస్తారు. ఆ ట్రాఫిక్ వాడు మధ్యలో ఆపుతూ ఉంటాడు, ట్రాఫిక్ జామ్ అవుతుంటుంది. అందుకని వేరే రూట్లో వెళ్ళాలి ఇది, ఎందుకంటే టూరిస్ట్ ప్లేస్ కదా ఇది. అందుకని మధ్యలో ఆపుతుంటారు, ఇలాంటివన్నీ ఉంటాయి. ఇవన్నీ ఉంటాయి. చాలా ట్యాంక్ బండ్ చుంచాము ఉన్నది. ఇవాళ ఏదో లైటింగ్ షో ఉంది బుద్ధుని దగ్గర లైటింగ్ షో పెట్టారు చూడండి. లైటింగ్ షో
ఫ్రెండ్స్ ఇక్కడ ట్యాంక్ బండ్ ముందు వాటర్లో లైటింగ్ షో పెట్టారు. అది బాగా అది ఉన్నది ఫ్రెండ్స్. లైటింగ్ షో సూపర్ అవపడుతున్నది. బస్సులు, ట్రైన్లు, డబల్ డక్కర్ అవపడతలేదు. డబల్ డక్కర్ కూడా ఉన్నది రూట్. మార్కెట్ తోటి వెయిటింగ్ లేకపోతే పడే ఉన్నది. ఈరోజు అంతా లేదు. ఈరోజు ఎందుకు అంత క్రౌడ్గా లేదు. ఓన్లీ ట్రాఫిక్ తప్ప ఏం లేదు. ట్యాంక్ బండ్ పార్ అవుతున్నాము. అంతలోనే స్టాప్ పడిపోయింది అండ్ సిగ్నల్ కూడా పడిపోయింది. ముందుకు పోతున్నాము. మిలిటరీ వ్యాన్ మొత్తం డార్క్ అయిపోయింది ఫ్రెండ్స్. లైటింగ్ లేదు. మిలిటరీ వ్యాన్ పోతున్నది. దాని పక్కన ఒకటి పికప్ ట్రక్ పోతున్నది. ఇవన్నీ పోతున్నాయి. మనం పోతున్నాం. ఇక్కడ నుంచి మనం రైడింగ్ తీసుకుంటాం. ఇక్కడ నుంచి మనం రైడింగ్ తీసుకోవాలి. ఫ్రెండ్స్ నుంచి రైడింగ్ తీసుకోవాలి. సెపరేట్ రేట్ అవుతుంది. సెపరేట్ రేట్ నుంచి మనం సీదా వెహికల్స్ ఎట్లున్నాయి. చాలా వెహికల్స్ ఉన్నాయి. ఇక్కడ మనం స్ట్రేట్గా పోవాలి. స్ట్రేట్గా పోతే సెపరేట్ రేట్ ముందర నుంచే పోతాం. మనకు టైం కూడా కాదు. 8 గంటలు కాడ ఈవెంట్. ఏం చేస్తాం? సెక్రటరేట్ ముందర నుంచి పోతున్నాం. చాలా క్రౌడింగ్ ఉంది. కొంచెం ట్రాఫిక్ గడిపించి గందరగోళం చూసుకుంటూ పోవాలి. నిదానంగా చూసుకుంటా పోవాలి. ఎందుకంటే ఇక్కడ అంత గజిబిజి గందరగోళం. టూరిస్ట్ ప్లేస్ ఇది. ఇట్లా చూసుకుంటూ వస్తుంటారు మధ్యలో రోడ్ బయట. మనం జాగ్రత్తగా ఉండాలి. అలర్ట్గా ఉండాలి. ఓకే. పోతున్నాం మనం అయితే ముందు నక్లెస్ రోడ్. చూసారా అక్కడ ఎట్లా ఉంది లైటింగ్. వాటర్లో లైటింగ్ పెట్టాడు. ఈ వాటర్లలో లైటింగ్ పెట్టాడు. లైటింగ్ మంచిగా పోతుంది. మంచిగా చూడడానికి పెద్ద ఇట్లా సెట్ లైట్ లాగా లైట్స్ అన్నీ ఇట్లా అవుపడుతుంది. నిదానంగా పోతున్నాం.
వచ్చేసి నెక్లెస్ రోడ్ అయితే బాగా పారైపోతున్నాము. ఇక్కడ అయిపోయాక మనం నుంచి ఈ నుంచి కొంచెం ముందుకు పోతే వచ్చేస్తుంది మనది. హలో ఫ్రెండ్స్, మరి ఇప్పుడు మనం ఖైరతాబాద్ బ్రిడ్జ్ దిగినాము. దీని నుంచి మనం ముందుకు పోతున్నాము ఫ్రెండ్స్. ఇక ఖైరతాబాద్ బ్రిడ్జ్ చూడండి ఎలా ఉందో, పబ్లిక్ ఎట్లా ఉంది. చూడండి బ్రిడ్జ్ ఎట్లా ఉందో. చూడండి ఎట్లా చూడండి ఎట్లా ఉన్నది ఇక్కడ ఎంత ట్రాఫిక్. ఈ సిగ్నల్ చాలా పెద్దది. ఈ సిగ్నల్లో అమ్మ, ఈ సిగ్నల్ చాలా పెద్దది. ఎంత పెద్దదంటే చూడండి, ఖైరతాబాద్ సిగ్నల్ ఆదేశం ట్రాఫిక్ కూడా ఎక్కువ బంపర్ టు బంపర్ చిన్న ట్రాఫిక్. బంపర్ టు బంపర్ ఉంది ట్రాఫిక్. ఇదంతా ట్రాఫిక్. నైట్ కూడా మనం ఈవినింగ్ 5 లోపలనే ఇంట్లో ఉండాలి, తర్వాత వెళ్ళకూడదు. మళ్ళీ 8 తర్వాతనే వెళ్ళాలి. అప్పుడే ట్రాఫిక్ చాలా తక్కువ ఉంటుంది. లేకపోతే ట్రాఫిక్ లేని లైఫ్ అంతా. ట్రాఫిక్ లేని లైఫ్ అంతా. మధ్యలో ఎవరు వస్తున్నారు గుర్తుపడానికి. అట్లే ఉంటారు ఫ్రెండ్స్, ఈ ట్రాఫిక్ అంతా అట్లనే. హలో ఫ్రెండ్స్, మరి చాలా లెంతీ వీడియో అయిపోయింది. ఎందుకంటే మరి ఈ వీడియో ఇక్కడనే ఆఫ్ చేసేద్దాం. మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం ఫ్రెండ్స్. అంతవరకు బాయ్.